కానీ నిజంగా ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం సాగుతుంది అనుకుంటున్నారా? మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంది? మీరు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. మీరు చూస్తే నిజానికి నేను ఇందాక చెప్పింది పరిపాలన జరగలేదు. ఇంకా వాళ్ళు నా దృష్టిలో నేను 100% చెప్తున్నా, వాళ్ళ పరిపాలన నేను చూడలేదు. అసలు వాళ్ళు పరిపాలించడం లేదు. కొన్ని వైఫల్యాలు జరుగుతున్నాయి, కొన్ని నిర్ణయాల వైఫల్యాలు జరుగుతున్నాయి, కొన్ని నిర్ణయాలు తొందరపాటుతో చేస్తున్నారు. ఏది కూడా ఇది అప్రిషియబుల్ బాగా చేసినారు. ఒక్క తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం మినహా రాష్ట్ర గీతంగా ఎప్పుడో పెట్టాల్సినటువంటి ఒక పాటని ఇప్పుడు పెట్టినారు. కానీ దాని మీద కూడా వాళ్ళకు అప్రిషియేషన్ లేదు, దాని మీద కూడా ఎవరు సంతృప్తిగా లేరు. ఉద్యమకారులు లేరు, ప్రజలు లేరు, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా అరే చాలా చప్పగా ఉంది ఈ గీతము, అసలు ఈ గీతంలో చైతన్యం లేదు, ఈ గీతం అనేటువంటి దానిలో ఉద్వేగం ఉత్సాహం లేదు, ఆ ఎమోషన్ లేదు, ఈ గీతంలో ఎక్కడో లోపం జరిగిందని అనుకుంటున్నాను. అంటే తెలంగాణ వాదిగా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? డెఫినెట్గా గీతము పెట్టాల్సినటువంటి బాధ్యత ఉండింది. పెట్టడం వల్ల మనం అప్రిషియేట్ చేస్తాము. కానీ డెఫినెట్గా ఆ గీతానికి సంగీతం అందించి కీరవాణి అందించినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గతంలో రామకృష్ణ పాటను కూడా ఆస్వాదించినాము. కీరవాణి అందించిన అభ్యంతరం లేదు. కానీ ఆ గీతంలో తెలంగాణ తత్వం లేదు, తెలంగాణ వాసన లేదు, తెలంగాణ రుచి లేదు, తెలంగాణకు ఉండేటువంటి ఒక నిండుదనము ఆ గీతంలో లేదు. అతి పేలవమైనటువంటి గీతంలాగా దాన్ని కంపోజ్ చేసినారు. దాన్ని సమీక్షించుకోవాలని కూడా నేను చెప్తున్నాను. దాన్ని సమీక్షించుకోవాలి. మీరు అవసరం అనుకుంటే మీరు ఏఆర్ రెహమాన్ తోటి చేయిస్తారా, నాకు అభ్యంతరం లేదు. తమిళవాడైనా కూడా లేదు, ఇళయరాజాతో చేయిస్తారా, నాకు అభ్యంతరం లేదు. లేదు మళ్ళీ కీరవాణితోటే చేయిస్తారా, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీడు ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి ఈ గీతాన్ని బాగా కంపోజ్ చేస్తాడు అనడానికి వీల్లేదు. ఎప్పుడైనా మన పాట ఆస్కార్ దృష్టిని ఆకర్షించాలి, కానీ ఆస్కార్ ఉన్నోడు కొడితేనే పాట బాగుంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. హవెవర్ ఆయన సంగీతం అందించిన, కీరవాణి సంగీతం అందించిన నాకు అభ్యంతరం లేదు. కానీ కీరవాణి కూడా దాన్ని తెలంగాణ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ సంగీతం అందిస్తే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, చాలామంది సాహిత్యకారుల తెలంగాణ వాదుల అభిప్రాయం కూడా. మనం వాడుకున్న తెలంగాణ తత్వం అనేటువంటిది, తెలంగాణ వేదన అనేటువంటిది, తెలంగాణ తడి అనేటువంటిది ఆ పాట మిస్ అయింది. జయ జయ అనడంలోనే పేలవంగా వచ్చేసింది. కాబట్టి ఎందుకో అది సూట్ కాలేదు. ఇప్పటికైనా దాన్ని మార్చుకుంటే మంచిది. అదే జాతీయ గీతం, అదే రాష్ట్ర గీతం, దాన్ని ఎవ్వరు వ్యతిరేకించరు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, బీజేపీ, ఎవరు వ్యతిరేకించరు. కానీ ఎక్కడో స్థానిక అస్తిత్వ సోయగాన్ని అది కోల్పోయిందనేది మాత్రం వాస్తవం.